హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది నేను ఈ ఛానల్లో ఈ రోజు నుండి టెట్కి ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్స్ అందరికీ యూస్ఫుల్గా ఉండాలని ఏం చేస్తున్నానంటే కంటెంట్ అంటే ఏమనుకుంటారంటే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, ఏపీ టెక్స్ట్ బుక్స్, వాటిలోని లెసన్స్ని అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ని నేనైతే నా వీడియోలో చెప్పాలని అనుకుంటున్నాను. సో ఆంధ్రప్రదేశ్లో టెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే డిఎస్సిలో జాబ్ కొట్టిన నా ఫ్రెండ్స్ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. జాబ్ మిస్ అయిన వాళ్ళు కూడా ఏమాత్రం మీరు నిరుత్సాహపడకండి, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఉంటుందని ఆల్రెడీ చెప్పారు కాబట్టి అందరూ డిఎస్సికి ఎప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో టెట్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, నా ఫ్రెండ్స్ అందరికీ యూస్ఫుల్గా ఉండేలా నేనైతే వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. అది కూడా టెక్స్ట్ బుక్స్ వీడియోస్. ఈరోజు అయితే 3rd క్లాస్ తెలుగుకి సంబంధించిన విషయ సూచిక ఉంటుంది కదా, ఇండెక్స్, దాన్ని అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే 3rd క్లాస్ తెలుగు ఇండెక్స్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ 2 లెసన్స్ ఉన్నాయి కదా, తెలుగు తల్లి అండ్ మర్యాద చేద్దాం. ఈ 2 లెసన్స్ అనేవి ఏమవుతాయంటే సంసిద్ధత పాఠాల కింద ఇవ్వడం జరిగింది. 3, 4, 5 న్యూ టెక్స్ట్ బుక్స్ తెలుగులో ఫస్ట్ 2 లెసన్స్ అనేవి సంసిద్ధత పాఠాల కింద ఇచ్చారు. సంసిద్ధత పాఠాలు అంటే సంసిద్ధుల్ని చేస్తున్నమాట ఈ లెసన్స్ చెప్పి స్టూడెంట్స్ని. అంటే ఈ లెసన్స్ చెప్పడం ద్వారా వాళ్ళు నెక్స్ట్ లెసన్స్ని బాగా ఇంట్రెస్ట్తో అర్థం చేసుకుంటూ వినేలాగా చేయడం అన్నమాట. సో తెలుగు తల్లి అండ్ మర్యాద చేద్దాం ఈ 2 లెసన్స్ని ఆ విధంగా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్లో అయితే సంసిద్ధత పాఠాల్లో ఉన్నదాన్ని లేదా లేనిదాన్ని గుర్తించండి అని అయితే అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి వీటిని మనం గుర్తుంచుకోవడం బెస్ట్. సో తెలుగు తల్లి అండ్ మర్యాద చేద్దాం అనేవి ఈ 2 లెసన్స్ 3rd క్లాస్ తెలుగులో ఉన్న సంసిద్ధత పాఠాలు. తెలుగు తల్లి అనే పాఠం తీసుకున్నట్లయితే ఇతివృత్తం ప్రక్రియ చూద్దాం. ఇతివృత్తం అంటే ఆ పాఠం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు స్టూడెంట్స్కి అనేది. నెక్స్ట్ ప్రక్రియ అంటే ఏంటంటే ఆ పాఠం అనేది ఏ రూపంలో ఇచ్చారు అని తెలియజేస్తుంది. తెలుగు తల్లి అనే పాఠం తీసుకున్నట్లయితే తెలుగు తల్లి అనే పాఠం యొక్క ఇతివృత్తం వచ్చి దేశభక్తిని తెలియజేస్తారు తెలుగు తల్లి అనే పాఠం ద్వారా. అలాగే తెలుగు తల్లి అనే పాఠం ద్వారా ఏంటంటే ప్రక్రియ వచ్చి గేయ రూపంలో ఉంటుంది ఈ పాఠం అనేది. నెక్స్ట్ లెసన్ వచ్చి మర్యాద చేద్దాం అనే పాఠం. సో తెలుగు తల్లి అనే పాఠాన్ని శ్రీరంగం శ్రీనివాసరావు గారు రచించారు కదా. ఇందులో ఏంటంటే దేశభక్తి గురించి తెలుపుతారు. అదిగో తెలుగు తల్లి అందాల నిండు జాబల్లి అంటూ తెలుగు తల్లి అంటే దేశభక్తిని గురించి చెప్తూ ఉంటారు. అలాగే గేయ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ మర్యాద చేద్దాం అనే పాఠం తీసుకుని, ఇది కూడా సంసిద్ధత పాఠం. మర్యాద చేద్దాం అనే పాఠంలో ఎవరెవరు ఉంటారు, మర్యాదలు ఎవరు చేస్తారంటే పరమానందయ్య గారి శిష్యులు 3 దొంగలకు మర్యాద చేస్తూ ఉంటారు కదా. మనకి ఇలా లెసన్ పేరు చూడగానే మనకి ఆ లెసన్ అనేది గుర్తొచ్చేయాలి మైండ్లో. గుర్తొస్తే మనకి ఈజీగా అది ఏ ప్రక్రియ రూపంలో ఉంది, అలాగే దాని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు, దాని ఇతివృత్తం ఏంటి అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి మనకి గుర్తుంచుకోవడం కూడా ఈజీ అవుతుంది. సో మర్యాద చేద్దాం అనే పాఠం ఇతివృత్తం ఏంటి, హాస్యం అంటే ఆ పాఠం ద్వారా మనకి నవ్వు తెప్పిస్తారు కదా. పరమానంద శిష్యులు ఎంత అమాయకుల, ఇలాంటి తింగర పనులు చేస్తారా అని మనకి నవ్వు వస్తుంది కాబట్టి మర్యాద చేద్దాం అనే పాఠం ద్వారా మనకి హాస్యం అనేది ఇతివృత్తంగా ఉంది. ప్రక్రియ వచ్చి కథ అంటే పరమానందే కథలు ఉంటాయి కదా, కథల నుంచి తీసుకున్నారు, అదొక కథ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మంచి బాలుడు అనే పాఠం తీసుకుంటే ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే సహానుభూతి అంటే ఒక బాలుడు ఉంటాడు కదా, ఆ బాలుడు ఒక ముసలమ్మని చేయబట్టుకుని రోడ్డు దాటిస్తాడు. అలాగే ఆమె ఇంటి వద్ద కూడా దిగపెడతాడు. కాబట్టి ఈ పాఠం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇతివృత్తం ఏంటి, సహానుభూతి. ప్రక్రియ వచ్చి గేయ కథ అంటే అదొక కథే కానీ దాన్ని గేయ రూపంలో చెప్పారు కాబట్టి అదొక గేయ కథ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చి నా బాల్యం అంటే షేక్ నాజర్ యొక్క బాల్యం గురించి, ఆయన యొక్క జీవిత చరిత్రను గురించి తెలుపుతుంది కాబట్టి నా బాల్యం అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే కళలు.
నా బాల్యం అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే కళల గురించి తెలుపుతుంది. బుర్రకథ అనేది ఒక కళారూపం కాబట్టి షేక్ నాజర్ బుర్రకథకి సంబంధించిన వారు కదా, బుర్రకథ పితామహుడు అంటారు. సో కళల గురించి చెప్తుంది ఈ పాఠం. అలాగే ప్రక్రియ ఏంటంటే ఆత్మకథ. షేక్ నాజర్ యొక్క ఆత్మకథను చెప్పడం జరిగింది, ఆత్మకథ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ పొడుపు విడుపు అనే పాఠం తీసుకుంటే భాషాభిరుచి ఇతివృత్తం సంభాషణ ప్రక్రియ. పొడుపు విడుపు పాఠంలో ఎవరు ఉంటారు? గిరి, సూరి, సీతి, వెంకి ఉంటారు కదా. వీళ్ళందరూ పొడుపు కథలు వేసుకుంటారు, అంటే ఒకరితో ఒకరు సంభాషించుకుంటారు. కాబట్టి ఈ పాఠం యొక్క ప్రక్రియ సంభాషణ. ఇతివృత్తం భాషాభిరుచి, అంటే పొడుపు కథలు అడగడం ద్వారా భాష మీద అభిరుచిని అయితే మనకి తెలియజేస్తారు ఈ పాఠం ద్వారా. తర్వాత వచ్చి మేమే మేకపిల్ల అనే పాఠం తీసుకుంటే ఇతివృత్తం వచ్చి పరస్పర సహకారం, ప్రక్రియ వచ్చి కథ. మేమే మేకపిల్ల అనే పాఠాన్ని చందమామ కథలోనే తీసుకుంటారు కదా. సో ప్రక్రియ అనేది కథ అవుతుంది. ఇతివృత్తం పరస్పర సహకారం, అంటే మేకపిల్ల ఎవరెవరికి సాయం చేసింది, ఎవరెవరికి సాయం చేయలేదు, అలాగే లాస్ట్లో మేకపిల్లకి ఎవరు సాయం చేశారు అని ఈ విధంగా వాటికి అంటే గాలి, ఏరు, చెట్టు, వంటవాడు వీళ్ళందరూ ఉంటారు కదా. ఆ లెసన్ మేమే మేకపిల్ల పరస్పర సహకారం గురించి చెప్తుంది, కథల రూపంలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చి పద్యరత్నాలు, నైతిక విలువలు, పద్యాలు. నైతిక విలువలు అనేది ఇతివృత్తం, పద్యాలు అనేది ప్రక్రియ. సో పద్యరత్నాలు అంటే పద్యాలు పేర్లోనే, ఎందుకంటే పద్యాలు అనే ప్రక్రియ అవుతుంది, పద్యాల రూపంలో ఉంటాయి కాబట్టి. ఇతివృత్తం ఏంటి అంటే పద్యరత్నాలు అనే పద్యాలు ఎప్పుడు ఇచ్చినా స్టూడెంట్స్లో నైతిక విలువలు పెంపొందించడం కోసం మాత్రమే ఈ పద్యాలను ప్రతి క్లాస్లో పెడతారు. కాబట్టి పద్యరత్నాలు అనే పాఠం ఎక్కడొచ్చినా కూడా ఇతివృత్తం నైతిక విలువలు అవుతుంది, ప్రక్రియ పద్యాలు అవుతాయి. నెక్స్ట్ మా ఊరి ఏరు అనే పాఠం తీసుకుంటే ఇతివృత్తం ప్రకృతి వర్ణన, ప్రక్రియ గేయం. మా ఊరు ఏరు అన్నారు కదా, ఏరు గురించి చెప్తుంది. ఏరు అనేది ప్రకృతిలో ఒక భాగం కాబట్టి ప్రకృతిని వర్ణించడం అనేది దీని ఇతివృత్తం, ఈ పాఠం ఇతివృత్తం. అలాగే ప్రక్రియ వచ్చి గేయ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ తొలి పండుగ అనే పాఠం తీసుకున్నట్లయితే తొలి పండుగ పాఠం ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు, ప్రక్రియ కథనం. పండుగ అని ఎక్కడ వచ్చినా కూడా ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు అవుతాయి. అలాగే ప్రక్రియ ఇక్కడైతే కథనం అవుతుంది, ఇది గుర్తుంచుకోవాలి. సో అలాగే నెక్స్ట్ వీడియోలో మనం 3rd క్లాస్ తెలుగుకి సంబంధించిన కవులకి సంబంధించిన వీడియోస్ని నేనైతే చేయాలనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి అంటే మీకు నచ్చిన సిలబస్ సబ్జెక్ట్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో ఆ సబ్జెక్ట్ని మెన్షన్ చేయండి, చేస్తాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, నేను పెట్టే వీడియోస్ మీ వరకు వస్తాయి. Thank you for watching my video. Bye friends.